ఆత్మీయ అభినందన సత్కారం విశాఖ ఉక్కు కర్మాగారంలో సుదీర్ఘంగా సుమారు దగ్గర 36 సంవత్సరాలు మరి అలుపెరగని శ్రామికుడిగా అలుపెరగని కార్మికుడిగా విధులు నిర్వహించిన మరి ఎవరైతే ఉన్నారో ఈరోజు అర్జాల వి రమణ మరి ఎప్పటి నుంచో ఆ పేరుతో పాటు అనేకమైన మరి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ అనేకమైన మరి పేద నిరుపేద బడుగు వర్గాల విషయంలో మరి అలాగే మత్స్యకారుల విషయంలో ముఖ్యంగా తీర ప్రాంతం అంటే ప్రపంచ మత్స్యకారుల ఆనాడు దినోత్సవం ఏదైతే ఉందో అది పుణికిపుచ్చుకొని మరి తీర ప్రాంత వాడబలిజి మత్స్యకార సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి ఒక మూల నాయకుడిగా ఉంటూ ఆయన యొక్క శ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రామిక వర్గానికి అందిస్తూ ఈ రోజు వరకు మరి ముందుకు కొనసాగుతూ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనగా విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనే నినాదం ఆ రోజు మరి వీళ్ళందరూ కలిసి ఆ రోజు పోరాడి విశాఖకు హుక్కుని తీసుకొని వచ్చే ఘనతలు మరి ప్రథమమైన వ్యక్తి అని చెప్పాలి. ఈ కోణంలో మరి రోజు పదవి విరమణ సమయంలో మరి ఆయన మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఈ కోణంలో మరి చాలామంది మరి మనతో పాటు ఉన్నారు. మరి ఎవరైతే రమణ గారికి ఆత్మీయ మిత్రులు ఉన్నారో ఈ తీర ప్రాంత వాడబలిజీ సంఘానికి మరి సీనియర్ నాయకులుగా మరి ఒక పక్క మలకాపురంని ఎప్పటి నుంచో శాసిస్తున్న మూగి సూర్యనారాయణ గారు మరి ఆయన కూడా ఈరోజు మరి వీరితో పాటు కలిసి ఉండడం మరి విశేషమని చెప్పాలి. మరి మనతో పాటు ఉన్న నాయకుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు పదవి విరమణ మొట్టమొదటిగా మరి సిటీవీ తరఫున మేము కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఎలా సాగింది? మీరు స్టీల్ ప్లాంట్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? ఎలాంటి సంతోషాన్ని మీరు అంటే అక్కడి నుంచి మీరు పొందుకున్నారు? మరి క్లుప్తంగా కొన్ని విషయాలు. నేను శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల మండలం ఉమ్మలాడి గ్రామంలో సముద్ర తీర ప్రాంతం అది నేను 79, 80లో నా 10th క్లాస్ అయిన తర్వాత విశాఖపట్నం వలసలో వచ్చిన తర్వాత గవర్నమెంట్ న్యూ ఐటీ 85, 87 సంవత్సరం మేఘాద్రిపేటలో పెట్రోల్ చేసిన తర్వాత 88లో జూలై 2వ తారీఖున జూనియర్ ట్రైన్గా విశాఖ స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయ్యాను. మే 31కి 36 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉద్యోగ వివరణ చేశాను. అది ఉంటుండగానే ఈ తీర ప్రాంత వాడబల సంఘం ముందు కోస్తా సంఘంలోనూ ఆర్గనైజ్ సెక్రటరీగా, అలాగే ఈ తీర ప్రాంత వాడబల సంఘం 2007లో స్థాపించిన తర్వాత ఈ గౌరవనీయులు వాసుపల్లి కృష్ణారావు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. తర్వాత కులం మీద ఎంత పెద్ద విశాఖ నగరంలోనూ ఒక కుల సంఘానికి ఒక సామాజిక భాగం లేదని చెప్పేసి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను మాలో ఆవేదన ఉంది. ఈలోగా 2009లో వాసుపల్లి గణేష్ కుమార్ గారు పోటీ చేశారు పార్టీ పరంగా. అది ఓడిపోయారు. 2014లో గెలిచారు, 2019లో గెలిచారు. అయినా సరే ఈ విశాఖ మహానగరంలో యాదవులకు ఉంది, గవర్లకు ఉంది, అన్ని కులాస్తులు కూడాను సామాజిక భవనంకి స్థలాలు కేటాయించారు. కానీ ఈ వాడబలిజీ సంఘానికి మాత్రం ఎట్టి పరిస్థితులు ఎవరు కూడాను సహకరించలేదు. ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులైనటువంటి వాజ్పేయి గణేష్ కుమారే దీన్ని సహకరించినప్పుడు ఇంకెవరు సహకరిస్తారో మాలోనూ ఒక భావన అయితే ఉంది. అంచేత రిటైర్ అయ్యాను కాబట్టి మాకున్న ఈ బయట తిరిగే వ్యక్తుల నుండి కానీ రాజకీయ నాయకుల నుండి కానీ పరిజ్ఞానం కొలది వీలైనంత వరకు 2 సంవత్సరాల లోపు అది మాకు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఎవరు మాకు హామీ ఇచ్చారని చెప్పట్లేదు. కానీ మాకు 500 గజాలు మాకు ఇస్తారని చెప్పారు. నేను సాధించి తీరి ఈ సంఘానికి సర్వీస్ చేసి ఇచ్చి ఎవరైనా ఈ లోకంలో ఎవరు ఉండిపోము, ఏదో ఒకటి చేయాలని ఆలోచన ఉంది కాబట్టి మీరు స్థలం సేకరణ చేసి అది అప్పు చెప్పే బాధ్యత తీసుకొని సర్వీస్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా చూపిస్తాం. రమణ గారు, అంటే ప్రముఖంగా మీరు ఎప్పుడైతే మీరు జాయిన్ అయ్యారో ఇప్పటికి 36 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంటే మీ యొక్క తోటి కార్మికులు ఉంటారు కదా, కార్మికులతో మీ యొక్క అంటే సాంగత్యం ఎలా సాగింది? తోటి కార్మికులు అంటే చాలా చక్కగా జరిగింది. ఎందుకంటే నేను స్టీల్ ప్లాంట్లో కూడాను టీఎన్టీసీలో వైస్ ప్రెసిడెంట్గా ఇప్పటి వరకు కూడా కొనసాగాను. వాళ్ళు ఉక్కు పరిరక్షణ కమిటీలో నేను కూడా ఒక మెంబర్నే. ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళాము, స్టీల్ మినిస్టర్ అందరూ కలిసాం. అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తాం. అవన్నీ కార్యక్రమాలు ఇప్పుడు కూడా కోరమానపల్లి దగ్గర పోరాట కమిటీ కంటిన్యూ అవుతుంది, నిరాహార దీక్షలు. అంచేత అక్కడ ఎటువంటి మన కూడాను 31వ తారీఖున మేనేజ్మెంటు ఒక డిపార్ట్మెంట్లో ఒక జీఎం ఒకళ్ళే ఉంటారు. నా అదృష్టం కొలితే 8 మంది జీఎంలు వచ్చి మరి నాకు సత్కరించి నాకు కావాల్సినవన్నీ సెటిల్మెంట్లు కానీ ఏది కానీ అవన్నీ కూడా చాలా చక్కగా జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది. ఆ రోజు ఇలాంటి స్పీచ్ ఇవ్వడానికి నాకు ఎటువంటి మరి మాట రాలేకపోయింది వాళ్ళందరినీ వదిలేసి రావడానికి. అలాంటి సందర్భం కూడా చాలా చక్కగా జరిగిందని నేను ఆనందంగా చెప్తున్నాను. అంటే మీరు జాయిన్ అయిన కాడి నుంచి అంటే ఏ సెక్షన్లో జాయిన్ అయ్యారు? ఏమైనా సెక్షన్ పెరిగాయి? ఆటోమేటిక్గా ఏమైనా పోస్టింగ్స్ ఏమైనా మీకు మార్చారు? నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు కోకో డిపార్ట్మెంట్ కోక్ని కోలుగా మార్చి
దాన్ని వచ్చేసి బిఎఫ్ డిపార్ట్మెంట్కి పంపిస్తే ఆ డిపార్ట్మెంట్లో 28 సంవత్సరాలు చేశాను. దాంట్లో ఏంటి గ్యాస్ అన్నీ మొత్తం పొల్యూషన్ అంతా ఉంటుంది. దాని నుండి ఏంటంటే నేను బయట మొక్కలు నాటే కార్యక్రమం అగ్రో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేంజ్ అయిపోయాను. అక్కడ నుండి ఎస్బీఎం స్పెషల్ బార్ మిల్ అని ఒకటి పెట్టారు. అక్కడ వచ్చి 2018లో వచ్చాను. అక్కడ మాత్రం చాలా చక్కగా ఎటువంటి ఏం లేకుండాను యూనియన్ పరంగా కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎక్కడ యూనియన్ పరంగా ఎక్కడ యాక్సిడెంట్లు కానీ ఏదైనా అవి బాగోగులు చూడడం. రెండోది ఏంటంటే టౌన్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ ఒకటి ఉంటుంది. వెల్ఫేర్ కమిటీలో నేను కూడా ఒక మెంబర్ని. వెల్ఫేర్ కమిటీ అంటే మేనేజర్లు అందరూ ఉంటారు. దాంట్లో కూడా నేను ఒక మెంబర్ని యూనియన్ పరంగా. అలాంటి సర్వీస్ కూడా ఇచ్చానని చెప్పేసి రైట్. అంటే ప్రస్తుతం మీరు ఏదైతే మరి విశాఖ ఉక్కులో పనిచేస్తున్నారో అక్కడ టీఎన్టీసీ ప్రథమ స్థానంలో ఉంది. అంటే ఐఎన్టీసీ తర్వాత అదే మరి అంటే ప్రధాన పార్టీగా అక్కడున్న విల్లా రామ్మోహన్ కుమార్ గారితో మీ యొక్క పరిచయాలు ఎలా సాగాయి? విల్లా రామ్మోహన్ కుమార్ నేను బెస్ట్ స్నేహితులు. ఎందుకంటే ఆయన నేను ఇంచుమించు 4-5 సార్లు వెళ్ళాం. మొన్న కూడా మా కార్యక్రమానికి టౌన్షిప్లో ఏర్పాటు చేసిందని ఆయన కూడా వచ్చాడు. అలాగే లీనియన్ బాబు కూడా వచ్చాడు. స్టీల్ ప్లాంట్ మా అధ్యక్షులు కానీ రిటైర్ అయిపోయిన విల్లా రామ్మోహన్ కుమార్ కానీ అందరూ కూడా వచ్చి సంఘీభావం అభినందనలు తెలియజేసి అన్నీ బాగానే చేశారు. వాళ్ళు మాకు ఎప్పుడు కూడా ఈ కమిటీలో మెంబర్ ఉండడం వలన ఏ రోజు ఎవరు వచ్చినా సరే మాకు కమ్యూనికేషన్ వచ్చి మేము ఫాలో అయ్యి పాల్గొనడం జరుగుతుంది. అంటే ఒక పక్క టీఎన్టీసీ నాయకులుగా మీరు కొనసాగారు. కొన్నిసార్లు కార్మికులు అంటే మనల్ని అంటే తిట్టుకునే గడియలు ఉంటాయి, కొన్ని పొగుడు అంటే సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో అంటే రమణ గారికి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమి లేవండి. అక్కడ యూనియన్లో ఉండిన తర్వాత ఒక 10 మందిలో ఇద్దరైనా ఎవరో విమర్శిస్తారు, 8 మంది పొగుడుతారు. కామన్ అది. కార్మిక సంఘాల్లో ఉన్నప్పుడు అందరికీ పర్మిషన్లు దొరకవు. అందరూ వెళ్ళిపోవాలంటే అక్కడ అవ్వదు. కాబట్టి వర్క్ డిపార్ట్మెంట్లో కంపల్సరీ కొంతమంది ఉండాలి. అందరూ వెళ్ళిపోదామని అంటే వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, ఉన్న వాళ్ళకి బాధగా ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాలు ఏం లేవు. జస్ట్ సహనం కంపల్సరీ ఉండాలి. 2వ రోజు పూర్తిగా వెళ్ళిపోతారు పర్మిషన్ మీద అని చెప్తే కామన్ అండి డిపార్ట్మెంట్లలో ఉన్నప్పుడు. అది అంటే రమణ గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ వదిలేస్తున్నప్పుడు ఒక బాధ ఉంటుంది కామన్గా. ఒక కాలేజీ నుంచి కానీ ఒక స్కూల్ నుంచి కానీ మనం వదిలివెళ్తున్నప్పుడు ఒక ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఒక పెయిన్ ఉంటుంది. అంటే అటువంటి పెయిన్ ఏమైనా మీకు కలిగిందా? కలిగింది సార్. ఎందుకంటే 36 సంవత్సరాలు చేసిన తర్వాత అందరూ స్టీల్ ప్లాంట్లో అందరూ హైయర్ ఎడ్యుకేషన్, వాళ్ళ పిల్లలు కూడా హైయర్ ఎడ్యుకేషన్స్. మరి వాళ్ళందరూ ఒక స్నేహభావంతో ఒకరికొకరు మరి షేర్ చేసుకుంటుంటాం. కాబట్టి వాళ్ళందరినీ సడన్గా విన్నప్పుడు ఒక బాధాకరంగా ఉంటుంది. మరి అది ఉద్యోగపరం కాబట్టి మరి తప్పని పరిస్థితి. 36 సంవత్సరాల తర్వాత నేను ఉండమన్నా గంట తర్వాత కూడాను ప్లాంట్ వాళ్ళు బయటికి పంపించేస్తారు. కాబట్టి మొత్తం సెటిల్మెంట్ మన 31 తారీఖు కవర్లో నాకు వచ్చిన గ్రాడ్యుయేట్ పిఎఫ్ మొత్తం అన్నీ కలిపేసి ఇచ్చేసారు. కాబట్టి మరి తప్పదు, అది అక్కడ ఉండడానికి అవ్వదు, బాధగా ఉంటుంది. ఫైనల్గా మీ తోటి కార్మికులు అలాగే మీ టీఎన్టీసీ నాయకులు వీడ్కోలు సభను ఒకటి పెట్టారు మొన్న. అంటే ఆ వీడ్కోలు సభలో వాళ్ళు ఇచ్చిన ప్రేమ ఏంటి? రమణ గారు, మీరు బయటికి వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని మర్చిపోవద్దు. ఎప్పుడే మా ఫోన్ లిఫ్ట్ చేయండి. మాకు ఏమైనా సమస్యలు వస్తే ఎప్పుడైనా సర్వీస్ చేసేవారు. కాబట్టి బయటికి మాకు ఏదైనా సమస్య వస్తే మీకు వీలైనంత వీలు పడితే మాకు సహకరించి మాకు సపోర్ట్ చేయండి. అది కూడా నేను కూడా బయటికి వెళ్ళిపోయినా మీరు ఎప్పుడూ మన అంత టెక్నాలజీ వచ్చింది కదా, వాట్సాప్లు ఇవన్నీ రకరకాలు ఉన్నా మనం ఎప్పుడు రోజు ఉన్నట్టుగా ఉంటుంది. అదేం బాధ లేదని చెప్పేసి మేము మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు తీర ప్రాంత వాడబలిజీ మత్స్యకార సంఘానికి మీరు ఇంకా అంటే పనులు చేయడానికి ఒక అవకాశం దొరికిందని అంటాను. అంటే ఆ అవకాశం రేపు పొద్దున రానున్న దినాలు ఎలా వినియోగించుకోవాలి? దీన్ని వినియోగించిన రాజకీయ పరంగా దీన్ని వాడుకోవడానికి మాకు ఎట్టి పరిస్థితులు మాకు ఆలోచన లేదు. మొదటి నుండి సంఘం పెట్టి నుండి మేము ఉన్నాం. కాబట్టి దీనికి ఒక సామాజిక భవనం ఇచ్చి మాకు కూడా ఒక ఏజ్ అవుతుంది. కాబట్టి మిగతా యూత్కు ఇంకోరికి మొత్తం అందరినీ షేర్ వేసి ఒక సామాజిక భవనం కోసం మేము అందరి దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాం. మన ఎన్నికల్లో ప్రచారంకి వచ్చినప్పుడు విష్ణుకుమార్ గారికి అడిగాం, భరత్ గారికి అడిగాం. అలాగే నేను శ్రీకాకుళం వాళ్ళతో పరిచయం ఉండి రామ్మోహన్ అడిగా, అచ్చెన్నాయుడు గారికి అడిగిన తర్వాత మన పార్టీ వచ్చిన తర్వాత కలమని చెప్పారు వాళ్ళు. కంపల్సరీ చేద్దాం, ఎక్కడో మీరు ఒక సర్వే నెంబర్ తీసుకుని రండి, మనం చేద్దామని కమిట్మెంట్ హామీ ఇచ్చారు. కంపల్సరీ చేస్తారని ఒక 100% నమ్మకం ఉంది. ఫైనల్గా అంటే ఇప్పుడు ఏదైతే ప్రైవేటీకరణ నడుస్తుందో స్టీల్ ప్లాంట్లో, అంటే దాని విషయంలో చాలామంది మీరు అంటే స్నేహితుల్ని కార్మికుల్ని మీరు వదిలి బయటకు వచ్చారు. రేపొద్దున వాళ్ళకి ఇదే విషయంలో ఏమైనా కష్టమైతే ప్రైవేటీకరణ విషయంలో రమణ గారు అడుగులు స్టీల్ ప్లాంట్లోకి వెళ్తాయా? సార్, ఇప్పుడు ఆల్రెడీ మేము దగ్గర 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల కాలం అయిపోయింది. కంటిన్యూ చేస్తున్నాం, అయిపోయింది. అయితే ఏంటి జరిగేది ఏంటంటే ఈ కుక్క పిచ్చిది అని చెప్పేసి అందరు పెట్టేసి అది అదాని వాడికి ఇచ్చేద్దాం. అది టెక్నాలజీ వలన ఒకప్పుడు 10 మంది చేసిన పని వీళ్ళిద్దరు చేస్తున్నారు. ఎందుకంటే సిస్టమ్ దగ్గర ఒకళ్ళు ఉంటారు, మాన్యువల్గా అక్కడ జరుగుతున్న దగ్గర ఇద్దరితో పని అయిపోద్ది. అంటే ఏంటి, పెట్టుబడిని తగ్గించేస్తే
ఇప్పుడు 5,000 ఎకరాలు అమ్మితే ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు కానీ ఎవరు పెట్టవలసిన పని లేదు. ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేసుకొని రా మెటీరియల్ మళ్ళీ రిసీవ్ చేసుకుంటే బ్రహ్మాండంలో సాగుతాయి. ఎక్కడేం ప్రాబ్లం లేదు. ప్రొడక్షన్ తగ్గించేస్తే నష్టపరిహారాలు చూపిస్తే ప్రైవేట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని ప్లాన్ చేసి వేస్తున్నారు అంతే. ఫైనల్గా అటు ఉక్కు కార్మికులకి, అటు మీ యొక్క ఎవరైతే కార్మిక నాయకులు ఉన్నారో వారికి అంటే వదిలొచ్చారు కనుక వారికి ఫైనల్గా ఏం చెప్తారు? మీరు ఏరు దాటే వరకు ఉండేటట్లు చూడండి. మధ్యలోకి వెళ్ళి తోక వదిలేసి వెళ్ళిపోయినట్లు ఉండకండి. ఎందుకంటే ఈ కార్మిక నాయకులు కూడాను కొంతమంది కమిట్మెంట్లకి, మేనేజ్మెంట్కి, తర్వాత అసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయిపోయారని కార్మికులకు వచ్చిన చిన్న అనుమానం కలుగుతుంది. ఆ అనుమానం మేము వ్యతిరేకించి మేము మీతో ఎక్కడ రమ్మని మేము వస్తామని చెప్పేసి నాయకులు ఒక నిలబడ్డారు అనుకుంటున్నాం. వీలైనంత వరకు ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. మరి ప్రైవేట్ అవ్వదని నేను నమ్ముతున్నాను. అది రైట్. మరి దీంతో పాటు ఆయన ఒక టీఎన్టీసీలో మరి ఒక కార్మిక నాయకుడిగే కాకుండా మరి స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కులో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడమే కాకుండా ఈరోజు ఇంతమంది వాడబలిజీ నాయకులు ఎవరైతే ఉన్నారో తీర ప్రాంత వాడబలిజీ నాయకుల యొక్క మనసులు కూడా దోచుకున్నారు. మరి ఈరోజు మరి ఘనంగా సత్కరించిన వాళ్ళు అనేక మంది ఇక్కడి నుంచి ఉండడమే కాకుండా అస్సాం నుంచి కూడా మరి వాడబలిజీ సంఘాలు మరి ఆయన అభినందించడానికి, ఆయన సన్మానం చేయడానికి వచ్చాయి. మరి అందరూ చాలామంది మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎక్కువ శాతం మీరే ఉంటారు ఎక్కువగా, అంటే 100% రమణ గారు ఎప్పుడైనా ఉన్నారంటే రమణ గారు అంటే మీరు, తర్వాత మీరు అంటే డాడీ, అంటే ఎక్కువగా మీరే కనబడతారు. అంటే ఈయనతో ఉన్న సాంగత్యాలు ఈరోజు పదవి విరమణ చేసుకుని వచ్చారు, ఇంకా మీకు ఒక బలమైన సాధనం దొరికిందని అనుకోవచ్చా? డెఫినెట్గానండి. రమణ గారు అనేది 100% డెడికేటెడ్ పర్సన్. ఆయన చాలా కష్టపడతాడు. నాకు రమణ గారితో లాస్ట్ 2 decades నుంచి అసోసియేషన్ ఉన్నది. ఈ స్టీల్ ప్లాంట్లో వర్క్ చేసి మళ్ళీ సోషల్ యాక్టివిటీస్లోని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే మనుషులు దొరకడం అనేది మా సంఘం తాలూకా అదృష్టం అని అనుకుంటున్నాము. అట్లాగే రమణ గారు వాళ్ళ ఫ్యామిలీకి కూడాను చాలా పిల్లలందరూ కూడా వెల్ సెటిల్డ్ అండ్ ఈజ్ ఆల్సో మోర్ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్లో కూడా ఆయనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈయన స్టీల్ ప్లాంట్లో కూడాను ఆయనకి శ్రమశక్తి అవార్డు కూడా వచ్చింది. ఆ శ్రమశక్తి అవార్డు చాలా కొద్ది మందికే వస్తుంది. అంటే ఎక్కడికక్కడ ఈజ్ ప్రూవింగ్ ఈజ్ ఏ perfect man. So steel plant as an employee is proving as a perfect man, and as an parent is successful parent, and సోషల్ యాక్టివిటీస్లో కూడాను ఇట్లా చాలా యాక్టివ్గానే ఉంటారు. అట్లాగే ఇంకా ఆయన రిటైర్మెంట్ లైఫ్ కూడాను ఇంకా హ్యాపీగా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలని ఐ విష్ హిమ్ ఆల్వేస్ సక్సెస్ ఇన్ హిస్ ఫ్యూచర్. అంటే ఒక మాట అండి, అంటే ఎక్కువగా సాంగత్యం మీరే ఎక్కువ ఆయనతో పాటు ఉంటారు. అంటే రానున్న దినాల్లో ఆయన సేవల్ని అంటే ప్రజల కోసం, అంటే తీర ప్రాంత మత్స్యకారుల కోసం మీరు ఎలా వాడుకోవచ్చు? మా యొక్క వినపం కూడాను స్టీల్ ప్లాంట్లో రిటైర్ అయిపోయినట్టు సంఘం నుంచి కూడా రిటైర్ అయిపోవద్దని మేము రమణ గారిని కోరుకుంటున్నాము. ఈ అభినందన సభకు కూడా వెనకాతలు ఉన్న పరమార్థం కూడా అదే. ఆయన ఎటువంటి పరిస్థితుల్లోని ఈ సంఘాన్ని వదలకుండాను, సంఘాన్ని ఇంకా ఒక పద్ధతిలో, ఇంకా ఒక ఎక్కువ గ్యాదరింగ్తోని, ఎక్కువ మెంబర్స్తోని ఒక సామాజిక భవనం సేకరించి, సామాజిక భవనాన్ని నిర్మించి నెక్స్ట్ జనరేషన్కి అప్పచెప్పినంత వరకు ఆయన హీ విల్ టేక్ వాట్ ఈస్ దిస్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. వాడబలిజీ సంఘ నాయకులు మరి వీటికి ఈ యొక్క హాల్కి మరి పునాదులు వేసిన వాసుపల్లి కృష్ణారావు గారు కూడా మరి సౌమ్యులు పెద్దలు మనతో పాటు ఉన్నారు. ఆయనతో బాగా దగ్గరగా ఉంటారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అంటే మీ రమణ గారిని అనకూడదు, ఈరోజు మీ చేతులకు అప్పచెప్పింది స్టీల్ ప్లాంట్. అంటే రానున్న దినాల్లో వాడబలిజీల సంఘం తరఫున ఇంకా మీరు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అంటే ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు చేయడానికి ఏముందండి, ఎంతమంది అయితే యువకులు వస్తారో ముందుకి వాళ్ళందరికీ సాధ్యమైనంత వరకు కులం కోసం, కులం యొక్క వ్యవహారం కోసం, అలాగే ఈ వాడబల్లికి ఇంతమంది ఉన్నప్పటికి కూడా ఒక సామాజిక భావన లేకపోవడం దురదృష్టం కనుక ఆ బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి సత్వర కృషి చేయడానికి నేను యువకులు ఇంకా తయారు చేయాలనుకుంటున్నాను. ఈ 97 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి కూడా, ఎందుకంటే నేను జీవించి ఉండగా
ఒక భవనాన్ని ఏర్పాటు చేయడం అనేది అవసరం కనుక నేను 92 సంవత్సరాలు నాకు వచ్చింది కనుక సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది యువకులు సేకరించి ఎక్కువ మంది ఆ యువకులతోటి ఉన్నటువంటి మన నాయకులు కలుసుకొని మాకు ఏదో రకంగా స్థలం ఇస్తే భవనం మేము నిర్మించుకుంటామని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంతకుముందు ఒక అప్లికేషన్ పెట్టారు వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి. వాళ్ళు ఏదో చేస్తూ ఉంటున్నారు తప్పితే గట్టిగా వాళ్ళకి అటాక్ ఇవ్వలేకపోయాం. అలాగా గట్టిగా అటాక్ ఇవ్వడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక ఊరేగింపు తీసామనుకోండి, ఊరేగింపులో 1000 మంది వెళ్ళామంటే తప్పనిసరిగా వాళ్ళు స్పందిస్తారు, నమ్మకం నాకు ఉంది. ఆ రకమైన ప్లాన్ చేయడానికి నేను రావణ్ గారితో మాట్లాడాను. ఎందుకంటే నా వయసు అయిపోయింది కనుక నేను మాట్లాడితే చెప్పగలను, కానీ ఇప్పుడు చేయగలిగే శక్తి మాత్రం లేదని మనం చేస్తున్నాను. అంటే దీంతో పాటు మీ ఆశీర్వాదం కంపల్సరీ ఆయనకు ఉండాలి. రెండు ఇంకోటి ఏంటంటే రానున్న దినాల్లో మీరే దగ్గర నడిపించాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఎలాగో మరి వాళ్ళు విరమనిచ్చారు. ఇప్పుడు మీ యొక్క వాడబల్జీ సంఘానికి ఏమైనా కార్యక్రమాలు ఉంటే చేయించుకోవడం యువకుడు దొరికాడు కనుక ఎలా అంటే ఆయనతో పనులు ఎలా చేయించుకోవాలి? ఇప్పుడు ఎటువంటి కార్యక్రమాలు వచ్చినప్పటికైనా ఉదాహరణకి ఈ సంఘం చాలా కాలం క్రితం చచ్చిపోయింది, రిజిస్ట్రేషన్ రెన్యూల్ కాలేదు. మరి రావణ్ గారి నుంచి అవకాశం ఇచ్చి బాబు సాధ్యపడాలి 2007 నుంచి మాకు రెన్యూల్ జరగలేదు, ఇప్పుడు అప్ టు డేట్ వారు తీసుకురాను అని చెప్పి ఆయనకే అప్పగించాను. అతను ఎందుకు చిప్పలు పడ్డాడు ఏమో తెలియదు, అప్ టు డేట్గా చేసి తీసుకురావడం జరిగింది. అంతేది ఏంటంటే కార్యక్రమాన్ని చేయగలిగే వాళ్ళకి అప్పగించాలి. అలాగా రావణ్ నాకు దొరికాను కదా, రావణ్తో ఆ కార్యక్రమం చేసి ఇప్పుడు అప్ టు డేట్గానే అదే. మరి సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో మరి శ్రీకాకుళం జిల్లా మరి వజ్రపుకొత్తూరు మండలం మరి అక్కుపల్లి పరిసర ప్రాంతం మరి ఏదైతుందో మరి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న నాయకులుగా ఉంటూ మరి ఈరోజు మల్కాపురాన్ని శాసిస్తూ మరి ఇప్పటి వరకు వాడబలికి ఎక్కడ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా మరి నేనంటూ ఉన్నానని చెప్పి మూగు సూర్యనారాయణ గారి పేరైతే వినబడుతుంది. ఆయనకు కూడా ఈరోజు మరి అర్జల్ రమణ గారి యొక్క మరి కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమానికి మరి తన యొక్క విధులు విడిచిపెట్టి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సూర్యనారాయణ గారు నమస్తే. మీ ఆప్తమిత్రుడు ఈరోజు మరి స్టీల్ ప్లాంట్ నుంచి మరి స్టీల్ ప్లాంట్ వాళ్ళైతే విరమణిచ్చారు, అంటే మీకు ఒక అవకాశాన్ని ఇచ్చినట్టే, ఒక అంటే అమూల్యమైన నాయకుని ఇచ్చినట్టే. అంటే ఈ నాయకుడితో మీకున్న సంబంధాలు ఏంటి? రానున్న దినాల్లో మీ యొక్క వాడబలిజీల కొరకు ఎటువంటి ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేస్తారు? ముందుగా మరి ఈ పదవి విరమణ ఈ సభకి మరి ఆయనకు అభినందించడానికి వచ్చాం. వారు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అయితే అర్జాల్ రమణ గారు నాకు చాలా కాలం నుండి తెలుసు, నాకు మిత్రుడు. నేను కూడా స్టీల్ ప్లాంట్లో కన్స్ట్రక్షన్లో అనేక డిపార్ట్మెంట్లో చేశాను. అయితే మరి రమణ గారి కోసం చెప్పాలంటే అవార్డులు అందరికీ రావు, ఆడుకుంటారు, డబ్బులు కడితే రావు. మరి మేనేజ్మెంట్ కానీ అటు యూనియన్ కానీ ధృవీకరించినప్పుడే అవార్డ్స్ వస్తాయి. మరి ఆయనకి శ్రమశక్తి అవార్డు రావడము నిజంగా మన వాడబల్జీ కులస్తులో గర్వకారణం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ఆయన కార్మికుల్లో కూడా అనేకమైన కార్యక్రమాలు చేశాడు. ఎందుకంటే నేను స్టీల్ ప్లాంట్లో నేను కన్స్ట్రక్షన్లో 15 సంవత్సరాలు పనిచేశాను. ఆ నిర్మాణం అయిన తర్వాత నా దగ్గరికి ఎన్నో విషయాల్లో కూడా వచ్చేవారు. ఇటు కార్మికులకే కాకుండా ఉద్దాన ప్రాంతం నుండి అటు శ్రీకాకుళం నుండి ఎవరైనా పేషెంట్స్ కానీ వస్తే మరి ఆయన శక్తి వరకు ఆయన చేసేవారు. ఆ శక్తి చాలినప్పుడు నా ఎఫర్ట్ ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు నాకు కూడా పిలిచి సార్ మీరు ఎలాగా ఉండాలనేవారు. ఇంకా అవసరమైతే ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ కానీ వారితో వాళ్ళకి ఎఫర్ట్ చేసి ఇటు వైద్య రూపంగా కూడా చాలామందికి సేవలు అందించారు. అంతేకాకుండా ఇకపోతే ఈ మరి వాడబల్జీ సంఘానికి మనం తీసుకుంటే మరి మొదటి నుండి కష్టపడుతున్నాడు. మరి ఏది కష్టపడేటప్పుడు నేనైతే ఒక విషయం చెప్తాను, ఎంతమంది ఉన్నా ఏమున్నా సరైనటువంటి నడిపించే మార్గంలో ఒక మనిషి లేకపోతే కష్టం. మరి ఈ ప్రాంతానికి మీ అందరికీ తెలిసి మేము చెప్పనవసరం లేదు. మేము ఎలా పని చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు కొన్ని దగ్గర కుటుంబంలో కూడా ఇష్యూస్ వస్తుంటాయి. ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఇంటికి పెద్ద తండ్రి తల్లి సరిదిద్దారు. మరి ఇక్కడ కూడా కొన్ని ఇష్యూస్ వచ్చేటప్పుడు మరి మాకు సరిదిద్దే వ్యక్తి మరి ఎవరు కనిపించలేదు. సరిదిద్దే బాధ్యత కొందరికి ఉంది. మరి ఆ క్రమంలో మీరు ఈయన సంఘానికి చాలా సేవ చేశారు. మరి ఇప్పుడు రిటైర్ అయ్యారు కాబట్టి ఇంకా చాలా టైం ఈయన దగ్గర ఉంటుంది కాబట్టి ఈయన ముందుకి వెళ్ళాలని ఈయన మాట చెప్పాడు, తెలుగుదేశం పార్టీ కానీ గెలిస్తే తప్పకుండా
మీ వాడబల్జీ కులస్తులకు 500 సామాజిక భవనానికి స్థలం ఇస్తున్నారు. మరి నిజంగా ఆయన అది తేగలిగితే మేము అందరం ఉంటాం. స్థలము కానిస్తే మనిషి ₹1,00,000 చెప్పేసి బిల్డింగ్ కట్టేస్తాం. అది నా రెస్పాన్సిబిలిటీ. స్థలం కానిస్తే మనిషి ₹1,00,000 1 year లోపల మేము బిల్డింగ్ కట్టేస్తాం. కాబట్టి ఆ కార్యక్రమం కానీ మీరు చేయగలిగితే మీరు నిజంగా సంఘానికి సంపూర్ణంగా చేసినట్టుగా నేను భావిస్తాను. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మనతో పాటు మరి చాలామంది మహిళలు కూడా మరి ఆయనంటే అభిమానించేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారితో కూడా మాట్లాడిన ప్రయత్నించేద్దాం. అమ్మా చెప్పండి, అంటే మీరు ఎప్పటి నుంచో మరి ఈ యొక్క నాయకులతో మరి మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఎలా ఉంది అంటే ఆయనతో ఈరోజు విరమణ స్టీల్ ప్లాంట్ నుంచి ఆయన కార్మికులు వీడుకోలు ఇచ్చారు, నాయకులు వీడుకోలు ఇచ్చారు. కానీ మత్స్య సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు అది ఛాన్స్ దొరికిందని మేమైతే అనుకుంటున్నాం. మీరేమంటారు? రమణ గారి విషయంలోనైతే మేమందరం అభిమానస్తులమే. ఆయనకి సోదరులు అనువులు. ఆయన ఎక్కడైతే స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసి ఈరోజు ఫ్రీగా ఉన్నారు కాబట్టి మన సంఘానికి ఆయన స్టీల్ ప్లాంట్లో చేస్తుండగా కూడా ఎన్నో సేవలు చేస్తారు ఆయన. మరి మత్స్యకారుల విషయంలో మన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం కార్యక్రమాలు ఏంటి, ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్ని అని కాదండి. మరి మెడికల్ క్యాంప్ పెట్టారు. అలాగే షిప్ యార్డ్లోని బోట్లు అన్నీ కాలిపోయినప్పుడు కూడా ప్రథమ స్థానంగా ఆయనే ఉండి దగ్గరుండి కార్యక్రమాల్లో ఆయన హెల్ప్ కూడా ఎంతోగా చేశారు. ప్రతి విషయంలో ఎవరికైనా ఏమైనా కష్టం వచ్చినా సరే, సార్ ఇలాగ ఉంది పరిస్థితి, మీరు వెంటనే రావాలంటే అనుకూలమైన సమయం లేకపోయినా ఆయన అందుబాటులో మాకు అందరికీ ఉంటారండి. ప్రతి విషయంలోనూ మరి సంఘంలోని మత్స్యకారులందరూ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా మమ్మల్ని అభిమానించినందుకు ఆయనకి ఎంతగానో మేము అందరూ రుణపడి ఉంటామండి. ప్రతి విషయాల్లో కూడా మాకు సహాయ సహకారాలు అంటారు. ఈరోజు అక్కడ విరామం చేసిన మా సంఘానికి మాత్రం ఆయన ఎన్నుముకగా ఉండి కార్యక్రమాలు ముందుకి నడిపిస్తారని మేము అందరం అనుకుంటున్నాం. ఆయన వెమ్మటే మేమందరం ఉండి కూడా ఆయనకి ఎలాగైతే చేదోడు ఓదోడు కావాలో ప్రతి విషయాల్లో మా అందరూ సహకారాలు సంఘం అంతా ఆయన తోడుగా నేడుగా ఉంటామని ముందుకు నడిపించమని అడుగుతున్నామండి. ఇంతవరకు అంటే కంపెనీ విషయాల్లోని చాలా బీజీ పర్సన్గా ఉంటూను కూడా సంఘాన్ని విడిచిపెట్టలేదండి. ఆయన ఎవరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టలేదు. సంఘాన్ని ఒక దాటిగా తీసుకెళ్ళడం జరిగింది. మరి మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడ నిలబడి ఎంత ఇదిగా మాట్లాడడానికి కారణం మరి అర్జల రమణ గారే. ఎందుకంటే ప్రతి విషయాల్లో కూడా మాకు ఒక స్థానం అనేది ఇచ్చారు. మహిళలు అనేసి ఒక గుర్తింపు అనేది ఆయన చేశారు. ఆయనతో పాటు మరి సంఘానికి ఎంతగానో మేము అందరూ రుణపడి ఉంటాం సార్. ఆయన విషయంలో మాత్రం ఆయన చేసిన సేవలో ఆయన ఫ్యామిలీ మెంబర్ కానీ ఆయనకి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ ఎంతకైనా ఉన్నత స్థానంలో పెట్టారో రేపు ఈ సంఘానికి కూడా ఆయనకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇప్పుడు బాధ్యతలన్నీ ఆయనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కుటుంబాన్ని ఎలాగైతే ఆదరణ అభిమానం పొందారో అలాగే సంఘంలో కూడా ఆయన ఆదరణ అభిమానం పొంది ఇంకా ముందుకు నడిపించాలని మేమందరం ఇక్కడ సంఘ సభ్యులుగా కోరుకుంటున్నాం సార్. ఈ సహకారాన్ని మరి ఎంత కార్యక్రమాలు చేసినా ప్రసాద్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇది మరి ఏ విషయంలోనైనా ముందుకు నడపాలని, అలాగే స్థలం విషయంలో కూడా ఆయన ఏదో నడిపిస్తానన్నారు. దానికి అందరికీ కూడా మా తోచిన సహాయాలు అందరూ కూడా మేము సాయించి ఈ విషయంలో మేము స్థలం లేక చాలా బాధపడుతున్నాం సార్. పెద్ద పెద్ద మీటింగులు పెట్టాలంటే ఫిషింగ్ హార్బర్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉండి మరి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు సహాయ సహకారాలు మత్స్యకారులకి సహాయ సహకారాలు అందిస్తారని మేము వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటున్నాను. రమణ గారు ఎవరైతే ఆప్తమిత్రులు ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎప్పటి నుంచో మీరు ఈ జర్నీ చేస్తున్నారు రమణ గారితో? మరి ఈ జర్నీలో ఈరోజు విరమణ అంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు అంటే యాజమాన్యం మీకు గొప్ప అవకాశం ఇచ్చిందని మేము అనుకుంటున్నాం. మీరైతే ఏమన్నా? తప్పకుండా అండి. ఎందుకంటే అర్జల రమణ గారు రిటైర్మెంట్ అయిన శుభ సందర్భంలో అందరం కలడం చాలా ఆనందదాయకం. అయితే ఈరోజు ఆయన రిటైర్మెంట్ అయ్యేది కేవలం స్టీల్ ప్లాంట్ వరకే, కానీ జాతిపరంగా అయితే సంఘం పరంగా అయితే ఆయన ఇంకా ఇప్పుడే అపాయింట్మెంట్ అయినట్టుగా నేనైతే భావిస్తున్నాను. ఆయన బాస్ ఈజ్ బ్యాక్ అని ఒక సామెత ఉంది. అలాగే ఈ సంఘానికి మళ్ళీ ఆయన సేవలు ఇంకా ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు కుటుంబ సభ్యుడిగా నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఈ రిటైర్మెంట్ని ఇంకా ఆయురారోగ్యాలను కూడా బాగా చూసుకుంటూ జాతికి ఇంకా తన సర్వీస్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటూ ఆయనకి ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రిటైర్మెంట్ శుభ సందర్భంలో మేమంతా అభినందనలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలన్నీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. నా పేరు గండిపిల్లి రామకృష్ణ అండి. మరి ఇక్కడ చాలామంది రమణ గారికి ఆప్తమిత్రులు ఉన్నారు. మాట్లాడడానికి అవకాశం మనం ఒకవేళ మన సిటీవీ తరపున ఇచ్చినట్టుకుంటే అందరూ మాట్లాడతారు, కానీ అంతమందితో మాట్లాడే మరి సమయం కూడా మరి తక్కువ ఉంది కనుక కొంతమందితో మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. లక్ష్మి గారు చెప్పండి, ఈరోజు రమణ గారికి అంటే ఈరోజు విరమణ
ఏదైతే ఉందో మరి స్టీల్ ప్లాంట్ వారు ఒక అమూల్యమైన అవకాశాన్ని మీ తీర ప్రాంత వాడబలిజీ సంఘానికి ఇచ్చారని మేమైతే అనుకుంటున్నాం. మీరైతే ఏమనుకుంటున్నారు? ఈ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేసింది చాలా సంతోషకరంగా, అతని ఆరోగ్యంతో సంతోషకరంగా బయటికి రావడం మాకైతే చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ మా వాడబలిజీ సంఘానికి చాలా అతను కృషి చేసి ముందుకొచ్చి అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికని, ఉద్యోగం ఉంటే మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఈవేళ అతను అన్ని ఆరోగ్యాలతో శుభ్రంగా బయటికి రావడం వల్ల అతను మాకు మా సంఘానికి ముందుకు నడిపిస్తూ మాకు వివాహ వేదిక, మా కులానికి ఎక్కడెక్కడో మా ప్రజలు ఉన్నందుకు వివాహ వేదిక ఆయన చాలా పెద్ద ఎత్తున వివాహ వేదిక ప్రతి సంవత్సరం కూడా పెడుతున్నారు. రెండో కార్యక్రమం పిక్నిక్లు కానీ ఏది కానీ చాలా గొప్పగా మా అందరూ నడిపించి ఈరోజు ఏ బాధ్యత లేకుండా మా సంఘానికి బాధ్యత తీసుకొని ఆయన నడిపిస్తారని మాకు చాలా ఆనందంగా ఉండి చేస్తున్నాం. తర్వాత ప్రసాద్ గారు కూడాను చాలా మా అందరికీ వెన్నుగా ఉండి ముందుకు నడిపిస్తూ మా సంఘాన్ని వీళ్ళిద్దరు కూడాను చాలా పెద్దలు ఉన్నారు, వీళ్ళిద్దరూ ముందుకు వచ్చి ఆరోగ్యంగా మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాం. అంటే ఒక గొప్ప అవకాశం ఏంటంటే రేపు మీరు ఈ యొక్క రమణ గారిని ఒక ఉన్నతమైన స్థానం అంటే ఒక కార్పొరేటర్ కానీ లేదంటే ఆయనకు బలం ఉంటే ఎమ్మెల్యేగా కానీ ఈరోజు ఇదే సంఘం నుంచి గణేష్ కుమార్ గారు వెళ్ళారు, ఇదే మత్స్యకార సంఘం నుంచి అనకూడదు తీర ప్రాంత వాడబలిజీ అంటే మీ యొక్క వాడబలిజీలు అందరూ ఐక్యత ఉంటే ఆ రోజు ఒక ఎమ్మెల్యేగా ఆయన స్థిరపడి 2 సార్లు ఆయన ఒక ఉన్నతమైన హీరోగా వెళ్ళారు. అంటే రానున్న దినాలు ఒకవేళ కార్పొరేటర్గా ఏమైనా అవకాశం వస్తే రమణ గారికి ఆ విషయంలో మీ అందరూ ప్రోత్సాహం అందిస్తారు. అందరూ కంపల్సరీగా అండి ఈ జిల్లా మొత్తం కూడాను అతనికి కార్పొరేటెడ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దేనికి నిలబడినా సరే సిద్ధంగా మేము ముందుకొచ్చి నిలబెట్టే స్థాయిలో మేము ఉన్నామండి. మా సంఘం కాదు, మా ప్రజలంతా వాడబలిజీ తీర ప్రాంత వాడబలిజీ మొత్తం కూడాను అతనికి ప్రతి స్థానం కూడా మేము ముందుకు నడిపిస్తాం. అంటే ఈరోజు గణేష్ కుమార్ గారు మరి ఉన్నతమైన స్థానంలో గల ఈ సౌత్ నియోజకవర్గమే, ఆ సౌత్ నియోజకవర్గంలో మీ అందరూ కలిసి ఆ రోజు ఆ భుజాన్ని ఎత్తి మరి నిలబెట్టారు. అంటే అదే అవకాశాన్ని ఒకవేళ కార్పొరేటర్కి ఏమైనా ఒక అవకాశం దొరికితే మీ యొక్క పాత్ర ఎలా ఉంటుంది? మహిళలుగా పెద్ద భారీ ఎత్తుగా మేము ప్రోత్సహించి ఆయనకు ముందుకు నడిపించే బాధ్యత మాదండి. 100% మేము నిలబెట్టే బాధ్యత మాది. మరి మనతో పాటు మరి అస్సాం నుంచి కూడా మరి వాడబలిజీ సంఘాలు చాలా వచ్చాయి, మరి ఆ సంఘాల నుంచి కూడా చాలామంది ఉన్నారు. అందులో మనతో పాటు తరుణ్ మరి వాడబలిజీ సంఘం నుంచి మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ తరుణ్ గారు చెప్పండి, అంటే అంత దూరం నుంచి వచ్చారు ఈరోజు రమణ గారిని అభినందించడానికి, ఎలా ఉంది? ఇట్స్ ఎ గ్రేట్ ప్లేజర్ అండి మాకు టు ఫెసిలిటేట్ మిస్టర్ రమణ గారు. ఆయన అంటే జాబ్ నుండి రిటైర్ అవ్వచ్చు, ఒక అంటే సోషల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఒక సోషల్ వెల్ఫేర్ ఎప్పుడు కూడా ఆయన రిటైర్మెంట్ బికాజ్ హీజ్ యాక్టివ్నెస్ యూత్కి ఒక ఇన్స్పిరేషను. అంటే ఒక సమాజంకి ఒక దేశంకి మనం ఏ రకం పనికొస్తాం. ఇన్ ఎవ్రీ యాక్టివిటీస్ ఇన్ ఎవ్రీ వర్క్ ఈ యూజ్ టు మార్కెట్ను ప్రోత్సాహం చేస్తారు కుర్రోళ్ళని, అంటే మనం ఏదైనా చేయాలని. అయితే ఇప్పట్లో ఏంటంటే కంటిన్యూగా జాబ్తో రిటైర్ అవ్వచ్చు, కాకపోతే అంటే హీ నెవర్ బీన్ ఒక లైఫ్లో అంటే రిటైర్మెంట్ లేదు సార్కి అది. సో ఇట్స్ థ్యాంక్ఫుల్. చాలా దూరం నుంచి కూడా వచ్చారు, అంటే అస్సాం నుంచి మీరు వచ్చారు కదా, అంటే దాని అంటే ఏంటి అంత అభిమానం? అంటే ఆయన ముందు నుంచి ఏంటంటే మాకు సపోర్ట్ చేసి ప్రతి యాక్టివిటీస్లోన ఒక అంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనగా మనం ఒక డెవలప్మెంట్గా తీర్చిదిద్దాలి మన భారతదేశంలో ఒక ఐడెంటిఫికేషన్. సో హీ హాజ్ డన్స్ లాట్ ఫర్ హిజ్ మ్యాక్సిమం ఎఫర్ట్ ఏంటంటే ఏం చేశారండి అదండి. ఆప్తమిత్రులను వెతుక్కుంటూ పోతుంటే మరి రమణ గారికి చాలామంది ఉన్నారని చెప్పాలి. మరి ఈ కోణంలో మరి ప్రస్తుతం మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మరి జోగి కృష్ణమూర్తి గారు మరి స్వచ్ఛందంగా అయితే విశాఖపట్నం మరి ఎన్నేటి ప్రాంతంలో ఉండొచ్చేమో కానీ శ్రీకాకుళం జిల్లా పలాసకి చాలా దగ్గర వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి పరిసర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం వాసి అయినప్పటికీ కూడా మరి విశాఖపట్నంలో విధులు నిర్వహించడం వల్ల మరి ఈరోజు ఒక కమిటీగా ఒక టీమ్గా మరి ఏర్పడి మరి ఎవరైతే రమణ గారు ఉన్నారో ఆయన పదవీ విరమణ సభకు వారు కూడా రావడం జరిగింది. వారితో వీరు కూడా మరి ఈరోజు ఆ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎవరైతే రమణ గారు ఉన్నారో ఆయనతో అసలు మీ పరిచయాలు ఎలాగున్నాయి? అంటే ఈరోజు ఒక మంచి అవకాశాన్ని స్టీల్ ప్లాంట్ కార్మికులు కల్పించారు, యాజమాన్యం కూడా కల్పించింది. ఇప్పుడు మీ మత్స్యకారుల కోసం అంటే ఫైట్ చేయడానికి ఒక మంచి యోధుడు వచ్చారని చెప్పాలి, మీరేమంటారు? ఖచ్చితంగా మేము చాలా సంవత్సరాల నుండి ఈ తీర ప్రాంత వాడబలి సంఘం అయితేనేమి, అలాగే అభ్యుదయ వాడబలి సంఘానికి రకరకాల హోదాల్లో పనిచేసిన వ్యక్తులను. ఆ సందర్భంలో ఇద్దరం చాలా మేము తీర ప్రాంత వాడబలి సంఘానికి నేను జనరల్ సెక్రటరీగా పనిచేసేటప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు చాలా సందర్భాల్లో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే రమణ గురించి చెప్పాల్సి వస్తే ఈ సందర్భంగా ఆయన అందరవాడు అయితే ఒకటి ఎంత బాధ్యత గల వ్యక్తి కాబట్టి ఈరోజు వాళ్ళ పిల్లలు కానీ
వాళ్ళ కుటుంబస్తులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అంత హ్యాపీగా ఉంటూ అంత ఆనందంగా ఉన్నారు. అలాగే ఈయన కూడా అంత హ్యాపీగా ఉన్నాడు. ఈరోజు ఆయన 60 ఇయర్స్లా లేరు యాక్చువల్గా. ఆయన చాలామంది అడిగారు, ఆయన ఆరోగ్య రహస్యం ఏంటని అడుగుతుంటారు నాకు నిజంగాను. అంటే మా ఇద్దరు చాలా క్లోజ్గా ఉండాలి అందరికంటే. ఆయనతో మా ఇద్దరికి ఎక్కువ సహవాసం ఎక్కువ. సో ఈ విధంగా ఆయన ఎప్పుడున్నూ కులం మీద చాలా ఎక్కువ తపన ఉన్న వ్యక్తి. అంటే ఉద్యోగరీత్యా ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఏ టైం అయినా సరే ఇక్కడికి వచ్చి సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు మీరే చూశారు, సామాజిక భవనం లేదని ఆయన నిజంగా చాలా ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నారు ఆయన మాటల్లో చూస్తూ ఉంటే. కనీసం ఎప్పటికైనా వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా చేద్దామనేటువంటి ఒక తపంతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అంటే ఆయన గురించి మనం అందరూ చెప్పారు, కులం అంటే అంత తప్పన పిచ్చి ఉన్నటువంటి వ్యక్తి. అలాగే వృత్తిరీత్యా కూడాను ఆయనకి శ్రమశక్తి అవార్డు వచ్చిందంటే అది చిన్న విషయమే కాదు. నేను బీయింగ్ ఎంప్లాయీగా నేను కూడా చూస్తూ ఉంటాను. అంత ఈజీగా అయితే రాదు. అంతమంది వాళ్ళ బాసులు కానీ కింద వాళ్ళు కానీ లేకపోతే అక్కడ వాతావరణం కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ తీసుకొని ఆ విధంగా తీసుకొని వాళ్ళకి అవార్డు చేస్తారు. సో అంటే ఆయన ఉద్యోగరీత్యా నెక్స్ట్ కుటుంబ పరంగా అంత బ్యాలెన్స్డ్గా అంత బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడి నుంచి కూడాను సంఘాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తూ అంత అభిమానం. అంటే నేను అనుకుంటుంటాను, రమణ గారికి రజనీకాంత్ కూడా అంత ఫ్యాన్స్ ఉండరేమో, అంత విపరీతమైన ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చేటి ఆయన మీద చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ నిజంగా నాకు చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. సో అందుకని ఈయన అంత ఆరోగ్యంగా ఉండగలిగాడు. అంత బిజీగా ఉన్నా కూడాను ఇట్స్ ఎ వెరీ గ్రేట్. అదే ఆయన ఆరోగ్య రాశి. ఇప్పుడు ఆనందంగా ఉంటాడు ఆయన. సో ఆయన అందరివాడు, సంఘమన్నా కులమన్నా ఎదుటివారికి సాయం చేద్దామన్నా ఏ విషయం వచ్చినా ఆయన దగ్గరికి వస్తే నాది అనేటువంటి ముందుకెళ్ళేటువంటి వ్యక్తి ఆయన. అంటే తప్పించుకునే వ్యక్తి అయితే కాదు నాకు తెలుసు. మాకు ప్రయాణం నాకు తెలిసి 2002 అంటే దగ్గర 20 ఇయర్స్ నుంచి ఉంది. అది కూడా చాలా దగ్గరగా మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన చేసినా అవన్నీ మేము షేర్ చేసుకోవడం, అలాగే మార్నింగ్ వాకింగ్లో కూడా కలవడం, రకరకాలుగా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. నిజంగా ఆయనకి బీయింగ్ ఏ పేరెంట్గా రిటైర్ అయిన తర్వాత కూడా నేనైతే మాత్రం 100 మార్కులు ఇస్తున్నాను, 100/100. ఎందుకంటే ఏ పేరెంట్కి కూడాను రిటైర్ అయిపోయిన తర్వాత సెటిల్మెంట్లు కానీ ఇలాంటివన్నీ చాలామంది అవ్వబోదు. అది పేరెంట్స్కి చాలా గుదిబండది. అలాంటిది ఈరోజు ఆయన ఇంత ఆనందంగా ఉంటూ ఆయన ఇంతమందిని ఏది ఫేవరెట్స్గా మలుచుకుని ఆయన అడుగు జాడలో నడుస్తూ ఆయన యొక్క భావాలని ఈయన భావాలని రెండు సంఘీభావంగా చేస్తూ ముందుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయమే. నిజంగా రమణ గారు హ్యాట్స్ ఆఫ్. యు ఆర్ వన్ ఆఫ్ ది రోల్ మోడల్ అందరికీ. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి లేకపోతే ప్రతి దీంట్లో కూడా మారుతూ ఉంటాడు. అంటే సమాజానికి లేకపోతే దీనికి అనుగుణంగా మారిపోతూ ఉంటాడు ఆయన. నేను ఇలాగ ఉండాలి, ఇలా చేస్తేనే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, నేను సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఉన్నటువంటి వ్యక్తి, సమయస్ఫూర్తి, బాధ్యత గల వ్యక్తి. నిజంగా ఆయనతో మాకున్నటువంటి సంబంధం కానీ అనుబంధాలు కానీ నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని. అంటే మనం ఏది చేసిన ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుంది కదా అనేటువంటిది ఆ విధంగా ఉంటే చాలా సందర్భాల్లో మేము కొన్ని ఇష్యూస్లో విభేదించి మళ్ళీ ఏకీభవించేలా చేద్దామని ఒక ఫైనల్ కంక్లూజన్కి వస్తూ ప్రయాణం చేసే వ్యక్తులు ఇద్దరు ఉన్నాం. సో రమణ గారికి ఈ పదవి విరమణ అయిపోయిన తర్వాత కూడాను ఆయన ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా ఉంటూ భార్య బిడ్డతో సంతోషంగా ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని, అలాగే ఈ వాడబలిజ కులానికి సేవ చేస్తూ ముందుకు ఆయన జీవి యొక్క ప్రయాణం చేయాలని, ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నమస్కారం. నమస్తే. మరి మనతో పాటు మరి ఎవరైతే అర్జున్ రమణ గారికి మరి ఆప్తమిత్రులు ఉన్నారో అంబటి రమణ గారు కూడా ఒక పక్క మరి వైద్య వృత్తిలో మరి తన యొక్క సేవలు అందిస్తూ ప్రజలకి మరి తనకు దగ్గరగా ఉంటూ కూడా ఈరోజు అన్ని అంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా ఈరోజు రమణ గారిని అభినందించడానికి ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే రమణ గారు ఈరోజు మరి పదవి విరమణ తీసుకొని వచ్చి మీ వాడబల్లి సంఘానికి ఒక వరాన్ని తీసుకొని వచ్చారు. ఆ వరం ఏంటంటే మీ కొరకు, అంటే మీ అందరి కొరకు సేవలు చేయడానికి ఒక యోధుని మరి స్టీల్ ప్లాంట్ కార్మికులు యాజమాన్యం అందించింది. రానున్న దినాల్లో ఆయనతో పాటు మీ అడుగులు ఎలా ఉండవు? అర్జల్ రమణ గారికి హార్దిక శుభాకాంక్షలు గాను. ఐ విష్ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్మెంట్ లైఫ్. సో ఆయనతో మా సహభాగం ఒక 20 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన అంచెలంచెలుగా తన వృత్తి స్టీల్ ప్లాంట్లో ఎదుగుతూ ఈ స్టేజ్లో వచ్చి అనుభవంగా అతని యొక్క అనుభవం ఎంతనో కూడా మా తీర ప్రాంత వాడబల్జీకి ఉపయోగకరంగాను అండ్ ఇంతమందిని శ్రేయోభిలాషులను సంపాదించడం ఒక చాలా ఆయన అదృష్టము. ఇదంతా ఆయన యొక్క కృషి, మంచితనమే. సో ఆయన యొక్క తెలివితేటలు, అనుభవము, ఎక్స్పీరియన్సు మా తీర ప్రాంత వాడబల్జీ సంఘం ఇంకా ముందుకి మాలో ఉన్న అందరూ కూడాను ఆయన యొక్క సేవలు
ఆయన ఎక్స్పీరియన్స్ వినియోగించుకొని ఇంకా ముందుకు వెళ్తామని, ఇది ఒక అదృష్టంగా మేము మా సంఘ సభ్యులు అండ్ నన్ను కూడాను ఆయన ఇన్వాల్వ్ చేసి గత 20 సంవత్సరంలో నన్ను ఈ సంఘంలో ఇన్వాల్వ్ చేసి నా సేవలను కూడా ఆయన వినియోగించుకుంటూ అవసరమైనప్పుడల్లా చేసుకుంటున్నారు. సో ఈజ్ ఏ వెరీ గ్రేట్ఫుల్ డే అండ్ ఈ శుభదినాన ఆయనకి ఒక కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఇది పరిస్థితి. ఏదైతే మరి ఈరోజు మరి ప్రత్యేకంగా అర్జాల వి రమణ గారి యొక్క పదవి విరమణ, మరి ఆ రోజు మరి స్టీల్ ప్లాంట్ మరి కార్మికులతో పాటు తను కూడా ఒక కార్మికుడై మరి అలాగే మరి ఉద్యమ నేతగా అంటే కార్మిక నేతగా మరి అక్కడ ఒక విధులు పుణుకుపుచ్చుకొని టీఎన్టీసీ అనే ఏదైతే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందో మరి తెలుగుదేశం పార్టీ కార్మిక సంఘం టీఎన్టీసీ ఏదైతే ఉందో వెల్లా రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మరి ఒక కార్మిక నాయకుడిగా వ్యవహారాలు చేస్తూ మరి అక్కడ ఏదైతే మరి కార్మికుడిగా ఉంటూ మరి కార్మికుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు పదవి విరమణ మరి తీసుకోవడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఎంతమంది అయితే తన యొక్క ఆప్తమిత్రులు ఉన్నారో మరి ఆప్తమిత్రులు అయితే ఒకటే చెప్తున్నారు, మరి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆ యాజమాన్యం ఒక మంచి మేలే చేసిందని చెప్పాలి. అదేంటంటే మా తీర ప్రాంత వాడబల్జీ మత్స్యకార సంఘం ఏదైతే ఉందో మాకు మరి గొప్ప అవకాశం ఇచ్చినట్టే ఒక మంచి నాయకుడిని మరి సంపూర్ణంగా అంటే మా కొరకు సేవలు చేయడానికి కార్యక్రమాలు చేయడానికి మరి ఆయన ఉండబట్టి ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ కానీ మరి ఆయన ఉండబట్టి ఈరోజు ప్రపంచ దేశ మత్స్యకారులకు మరి ఒక ఉన్నతమైన ఆలోచనలకు వెళ్ళే మరి శక్తి కానీ ఈరోజు పెంపొందించుకొని సంపాదించుకున్నామని అలాగే మరి వారు మాట్లాడుతూ ఒకటే అంటున్నారు, ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి నాయకుడిని ఇచ్చారు. ఒకవేళ గవర్నమెంట్ ఏదొచ్చినా సరే ఒకవేళ అవకాశం కల్పిస్తే రేపొద్దున రానున్న దినాల్లో ఒక ఉన్నతమైన కార్పొరేటర్గా కూడా మేము గెలిపించుకుంటామని మరి వారికి స్పష్టంగా చాలా క్లియర్ కట్గా కొండ బద్దలు కొట్టినట్టు మరి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.